ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే పెన్షన్ శాఖ నుంచి ఒక బంపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మనకి మంత్లీ 2,50,000 వరకు అయితే శాలరీస్ అయితే తీసుకోవచ్చు. మనం ఇయర్లీ 13 lakhs పర్ యానం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకి డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కరు ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క జాబ్ వచ్చినట్లయితే మీకు లైఫ్ సెట్ అయినట్లే అనమాట. కాబట్టి ఎవరికైనా మిస్ చేసుకోకుండా ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోండి. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైకే కదండి చేసినట్లయితే నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఎన్పిఎస్ ట్రస్ట్ అయినటువంటి నేషనల్ పెన్షన్ సిస్టమ్ ట్రస్ట్ నుంచి ఒక జాబ్స్ అయితే మనకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారనమాట. ఈ యొక్క నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయిందంటే మనకి ఈ రోజునే మనకి రిలీజ్ అయితే అవ్వడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఈ రోజే రిలీజ్ అయింది. ఈ రోజే మీకోసం ఒక వీడియో అయితే చేస్తున్నాను. మన ఛానల్లో జెన్యూన్ అప్డేట్స్ ఉంటాయి. అలాగే మనకి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మీకోసం అయితే నేను వీడియో చేస్తాను అనమాట. కాబట్టి ఎవరే కానీ మిస్ చేసుకోకుండా ఉండాలి అంటే నా అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ డీటెయిల్ చూసుకున్నట్లయితే మనం ఈ యొక్క పోస్టులకి ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఈ రోజు నుంచి అయితే మనకి January 16th నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి February 5th వరకు అయితే ఉంది. ఆ లోపల అయితే ఒక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఎగ్జామినేషన్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అంటే మనకి February 25th అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుందని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనము ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇచ్చారు చూడండి, అంటే ఇండియన్ సిటిజన్స్ ఏపీ తెలంగాణ ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి ఆఫీసర్ గ్రేడ్ బి మేనేజర్ పోస్టులు, అలాగే ఆఫీసర్ గ్రేడ్ ఏ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి దాని డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి చాలా వరకు అయితే వేకెన్సీస్ ఉన్నాయి. కానీ మనం అప్లై చేసుకోదగిన పోస్టులు వచ్చేసి మనకి ఒక గ్రేడ్ ఏ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు వచ్చేసి జనరల్ విభాగంలో 12 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ యొక్క 12 పోస్టుల గురించి ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఎందుకంటే మిగతా పోస్టుల గురించి మనకి ఎక్స్పీరియన్స్ అడిగారు అనమాట. ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు కాబట్టి దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం లేదు. ఎక్స్పీరియన్స్ లేనటువంటి పోస్టులు వచ్చేసి మనకి ఈ యొక్క గ్రేడ్ ఏ విభాగంలో అసిస్టెంట్ మేనేజర్ జనరల్ విభాగంలో అయితే వేకెన్సీస్ అయితే 12 అయితే ఉన్నాయి. దీంట్లో మనకి జనరల్ కేటగిరీలో 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఓబీసీ వాళ్ళకి 4, అలాగే ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 3 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 1 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఈ యొక్క పోస్టులకి అయితే మనము అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి మంత్లీ చేరగానే మనకి బేసిక్ పేనే మనకి 44,500 అయితే ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మనకి చాలా రకాల అలవెన్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అన్ని రకాల అలవెన్సెస్తో పాటు మీరు తమ్మైల్లో కూడా చూసుండొచ్చు 2,50,000 వరకు అయితే మనం శాలరీస్ అయితే తీసుకోవచ్చు మంత్లీ. ఓకేనా, దాని డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనము అప్లై చేసుకోవాలి అంటే ఏజ్ లిమిట్ దాని డీటెయిల్స్ వచ్చేసి మనకి మినిమం 25 years అయితే ఉండాలి. మ్యాక్సిమం 33 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి అయితే 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ ఉంటాయన్నమాట. ఓకేనా, ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి ఏపీ తెలంగాణ ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అండి. ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోండి. ఓకేనా, ఇక్కడ ఇచ్చారు చూడండి మనకి ఏజ్ రిలాక్సేషన్ దాని డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా, ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మనకి phase 1, phase 2 విధానంలో అయితే మనకి ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది ఈ యొక్క అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకి. ఓకేనా, ఇక్కడ వచ్చేసి phase 1 విధానంలో వచ్చేసి మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. phase 2 వచ్చేసి మనకి paper 1, paper 2 విధానంలో అయితే 2 పేపర్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా, పేపర్ 1 వచ్చేసి మనకి పేపర్ 1 వచ్చేసి మనకి 120 మార్క్స్కి అయితే ఉండడం అయితే జరుగుతుంది. అదే పేపర్ 2 వచ్చేసి మనకి ఈచ్ పేపర్ 2 పేపర్స్ ఉంటాయని చెప్పాను కదండి. 1 పేపర్ 100 మార్క్స్కి 1 పేపర్ అంటే ఈచ్ పేపర్ 100 మార్క్స్కి అయితే ఉంటుంది. ఒక పేపర్ 1, పేపర్ 2 తర్వాత మనకి అదే phase 1, phase 2 తర్వాత phase 3లో మనకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసేసి మనకి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క phase 1కి సంబంధించి మనం డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇక మనం అప్లై చేసుకుంటే జనరల్ స్ట్రీమ్కి సంబంధించి కదా, దానికి ఏ ఒక్క సబ్జెక్ట్స్ నుంచి మనకి ఏ ఒక్క
యొక్క టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి అనేది కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి అయితే చూసుకోవచ్చు. మనకి 120 మార్క్స్కి అయితే ఉండడం అయితే జరుగుతుంది. 90 మినిట్స్ పాటు ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. ఈ యొక్క దానిలోకి మనకి ఒక ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఏ ఒక టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి అంటే మనకి టాపిక్స్ వైజ్ అయితే ఇచ్చారు. ఒక్కొక్క టాపిక్కి 25 క్వశ్చన్స్, 25 మార్క్స్, టోటల్ వచ్చేసి 120 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 120 మార్క్స్ మనకి 90 మినిట్స్ పాటు ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫేజ్ 2 చూసుకుందాము. ఫేజ్ 1 అయిపోయింది. ఫేజ్ 2లో వచ్చేసి మనకి ఇక్కడ మనకి జనరల్ స్ట్రీమ్లో మనకి పేపర్ 2 అయితే ఇవ్వడం అయితే జరిగింది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. 100 మార్క్స్కి అయితే ఉండడం జరుగుతుంది. 40 మినిట్స్ పాటు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. 1/4 అయితే మనకి నెగిటివ్ విధానం అయితే ఉంటుంది. అంటే 0.25 నెగిటివ్ విధానం కూడా ఉండడం అయితే జరుగుతుంది. కాబట్టి ఆలోచించి మీకు కరెక్ట్ అనిపిస్తేనే ఒక ఆన్సర్ అయితే చేయవలసి అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి పేపర్ 1 ఒక ఫేజ్ 1, ఫేజ్ 2 తర్వాత ఫేజ్ 3లో మనకి ఇంటర్వ్యూ కండక్ట్ చేసేసి మనకి జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి శాలరీస్ చూసుకున్నట్లయితే మనకి ఒక గ్రేడ్ ఏ పోస్టులు కదా మనం అప్లై చేసుకునేది. ఇక్కడ ఇచ్చారు చూడండి. మనకి బేసిక్ పేనే 44,500 అయితే ఇవ్వడం జరిగింది. అన్ని రకాల అలవెన్సెస్తో పాటు మనం ఇక 2,50,000 అయితే మనం పర్ మంత్ అయితే తీసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ ఇచ్చారు చూడండి. మనకి సిటీసీ వచ్చేసి మనకి 13 lakhs పర్ యానం అనేది ఇవ్వడం జరిగింది. అంటే 13 lakhs పర్ యానం అంటే మనకి ఇయర్లీ 30 లక్షలు అయితే మనం తీసుకోవచ్చు శాలరీస్. కానీ ఇక్కడ ఇచ్చారు చూడండి, బిగినింగ్ ఆఫ్ స్కేల్ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి మనకి బిగినింగ్ అంటే స్టార్టింగ్లోనే ఈ యొక్క శాలరీ అయితే తీసుకోవచ్చు. ఇయర్లీ 30 lakhs. ఓకేనా. మంత్లీ ఎంత వస్తుంది అంటే 2,50,000 అయితే మనం శాలరీస్ అయితే తీసుకోవచ్చు చేరగానే మంత్లీ. ఓకేనా. మంచి శాలరీస్ కాబట్టి ఎవరు కానీ మిస్ చేసుకోకండి. ఈ యొక్క జాబ్ కొట్టినట్లయితే మీకైతే లైఫ్ సెట్ అయినట్లే అనమాట. ఓకేనా. ఈ యొక్క జాబ్కి సంబంధించి సెంటర్స్ చూసుకున్నట్లయితే మనకి ఎక్కడ ఇచ్చారు అంటే చెన్నై ఇచ్చారు, బెంగళూరు ఇచ్చారు, హైదరాబాద్ ఇచ్చారు. మనకి ఏ సెంటర్స్ మనకి ఏ ఒక అడ్రస్కి మనం దగ్గరలో ఉంటామో ఆ అడ్రస్ అయితే అప్లై చేసుకున్నప్పుడు పెట్టుకుంటే చాలన్నమాట. ఈ యొక్క పోస్టులకు సంబంధించి అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే జనరల్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకు ఒకటే 1,000 రూపీస్. మిగతా క్యాండిడేట్స్ ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉమెన్స్కి ఎటువంటి ఫీజు అయితే లేదు. ఓకేనా. ఎటువంటి ఫీజు లేకుండా ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఉమెన్స్, ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకండి. ఓకేనా. అప్లై అయితే చేసుకోండి. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది కదా. ఇక్కడ ఇచ్చారు చూడండి వెబ్సైట్ www.npstrust అని చెప్పి .org.in అని చెప్పి ఈ యొక్క వెబ్సైట్ విజిట్ చేసి మనం ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకేనా. అలాగే ఈ యొక్క పోస్టులకు సంబంధించి వాట్సాప్ ఛానల్, వాట్సాప్ గ్రూప్స్ కింద అయితే లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను మన ఛానల్ తరపున. ఓకేనా. అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా. అలాగే వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మరీ చెప్తున్నాను అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే ఫ్రెండ్స్.